వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. మన శరీరంలో ఎన్నో జీవకణాలు ప్రతిరోజు పుట్టడము, చనిపోవడము, మళ్ళీ కొత్తవి రీజనరేట్ అవ్వడము, ఇది కామన్ ప్రాసెస్. ఇది జీవ ప్రక్రియ. ఇదే విధంగా కొన్ని జీవకణాలు అబ్నార్మల్గా డెవలప్ అయితే, సో అది నార్మల్ బాడీ టిష్యూని డిస్టర్బ్ చేస్తూ ఉంటే దానిని అబ్నార్మల్ సెల్ గ్రోత్ అంటాం. ఈ అబ్నార్మల్ సెల్ గ్రోత్ క్యాన్సర్. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ వీడియో ఈ మాటలు మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాను. తప్పక వీడియోలో ప్రతి అంశాన్ని వినండి. సో క్యాన్సర్ అనగానే చాలా మందిలో ఫస్ట్ భయం పుడుతుంది. కానీ నవేడేస్ టెక్నాలజీ ప్రకారము క్యాన్సర్ని వేయించగల ఎన్నో మందులు, ఎన్నో ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ 100 పైగా క్యాన్సర్స్ ఉన్నాయని హ్యూమన్ బాడీలో వీళ్ళు రీసెర్చర్స్ ద్వారా తెలిపారు. ఏ పార్ట్లో అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ పార్ట్ పేరుతో పిలవడం అనేది క్యాన్సర్ యొక్క డయాగ్నోసిస్. సో ఫస్ట్ క్యాన్సర్ అనగానే చాలా మందిలో ఉన్న తెలిసిన సిమ్టమ్స్ ఏంటి అంటే చాలా బరువు తగ్గిపోవడము, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్, ఏమి చేయకపోయినా బరువు తగ్గిపోతున్నాము, జనరల్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, త్వరగా అలసట, ఆయాసం వస్తుంది, శరీరంలో ఉన్న మోల్స్ సైజ్ పెరిగాయి. సో ఇవన్నీ కూడాను చాలా మందిలో, ఏమీ తెలియని వాళ్ళల్లో కూడాను క్యాన్సర్ లక్షణాలు అని చాలా మందికి తెలుసు. కానీ కొన్ని సిమ్టమ్స్ కూడాను క్యాన్సర్లో అలార్మింగ్ సైన్స్ అండ్ డయాగ్నోస్టిక్ ఫీచర్స్ ఆల్సో. కొన్ని సిమ్టమ్స్ మీతో షేర్ చేసుకుంటాను నేను. పర్సిస్టెంట్ హెడేక్ తగ్గకుండా ఉన్నది అంటే, అండ్ దాంతోపాటు బ్లర్డ్ విజన్లో డిస్టర్బెన్స్ ఉంటే అది బ్రెయిన్కి సంబంధించిన క్యాన్సర్ ఏమో ఆలోచించాలి. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటూ అండ్ సివియర్ సోర్ థ్రోట్ ఉండి అండ్ మౌత్ అల్సర్స్ తగ్గకుండా ఉన్నాయి అంటే మింగుడు కష్టం పడడము, ఇవన్నీ థ్రోట్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనేది ఆలోచించాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటివి ఉంటే ఏదైనా లంగ్ ప్రాబ్లం ఉందేమో అబ్జర్వ్ చేయాలి. తగ్గని కాఫ్, మోర్ దాన్ ఏ మంత్ కాఫ్ ఉన్నది అంటే దాని గురించి ఆలోచించాలి. అండ్ బ్లడింగ్ స్టూల్స్ అండ్ బ్లడింగ్ యూరిన్ అండ్ ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్, సో బబల్ మోషన్లో చేంజెస్ రావడం, ఇవన్నీ కూడాను క్యాన్సర్ లక్షణాలే. అండ్ హార్ట్ బర్న్ అండ్ బ్లోటెడ్ అబ్డోమెన్, నీరు పట్టడము, పొట్ట నిండా నీరు పట్టడము, అండ్ హార్ట్లో చెస్ట్లో బర్న్ రావడము, మంట పెట్టడము, ఇవన్నీ కూడాను క్యాన్సర్కి సంబంధించిన సైన్స్ మాత్రమే, సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో ఇప్పుడు క్యాన్సర్స్ ఎన్ని రకాలు అనేది కొంత బ్రీఫ్గా మీతో మాట్లాడుతాను. 100 పైగా క్యాన్సర్లని ముందే చెప్పాను. అండ్ మెయిన్ క్యాన్సర్స్ కొన్ని ఈజీగా ట్రీటబుల్, కొన్ని నాట్ ట్రీటబుల్, అంటే అగ్రెసివ్ ఫామ్లో ఉన్న క్యాన్సర్స్. మెయిన్లీ బ్రెస్ట్, ఆడవాళ్ళల్లో ఆలోచిస్తే బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్స్. నవేడేస్ చాలా మందిలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్తో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ చాలా దాని నుంచి త్వరగా కూడాను రిలీఫ్ వచ్చి చాలా బాగా సర్వైవల్ రేట్స్ అనేవి పెరిగాయి. తర్వాత మగవాళ్ళల్లో టెస్టిక్యులర్, ప్రోస్టేట్ క్యాన్సర్స్. సో మగవాళ్ళల్లో ఈ క్యాన్సర్స్ కూడాను చాలా వరకు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే బ్రెయిన్లో ట్యూమర్ ఏదన్నా ఉంది అంటే బ్రెయిన్ క్యాన్సర్స్, లంగ్లో ట్యూమర్ ఉన్నప్పుడు లంగ్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అండ్ స్కిన్ క్యాన్సర్స్లో బాసిల్ సెల్ కార్సినోమా అని, మెలనోమా అని 2 రకాలు. అండ్ లింఫోమాస్ అంటే లింఫాటిక్ గ్లాండ్స్లో వచ్చే క్యాన్సర్స్. అండ్ సార్కోమా అంటే మజిల్లో వచ్చే క్యాన్సర్స్, మజిల్, టెండాన్, బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూస్. సో వీటిలో వచ్చేది సార్కోమాస్ అంటాము. అండ్ లింఫోమాల్లో వచ్చేది 2 రకాలు, హడ్కిన్స్ లింఫోమా, నాన్ హడ్కిన్స్ లింఫోమా ఇలాగా. అండ్ ల్యూకేమియా అంటే అబ్నార్మల్ వైట్ బ్లడ్ సెల్ కౌంట్ పెరగడము, బ్లడ్ క్యాన్సర్ రావడము, ఇలాగా కొన్ని రకాల క్యాన్సర్స్. అండ్ నవేడేస్ చాలా వరకు మెడిసిన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం వల్ల చాలా మందిలో ఇంతకుముందు సర్వైవల్ రేటు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కానీ, థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కానీ 5 years సర్వైవల్ రేట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు అది 90% అచీవ్ చేయడం అనేది జరిగింది. మిగిలిన క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో ప్యాంక్రియాస్, స్టమక్ అండ్ లంగ్ క్యాన్సర్, ఈ సోకాల్డ్ క్యాన్సర్స్, రెస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్లో కొంతవరకు సర్వైవల్ రేట్ 6 to 9% దాకా వెళ్ళాయి. సో మెయిన్ ఏంటంటే ఏవి అగ్రెసివ్ ఫామ్లో క్యాన్సర్ ఇబ్బంది పెడుతుంది శరీరాన్ని అంటే ఫస్ట్ క్యాన్సర్, అగ్రెసివ్ ఫామ్లో పెరిగే క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, దెన్ ఫాలోడ్ బై లంగ్ క్యాన్సర్. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ ప్యాంక్రియాసే డిస్టర్బ్ అవుతుంది, బీటా సెల్సే డిస్టర్బ్ అవుతాయి. చాలా మంది డయాబెటీస్ ఇండివిజువల్స్ ఓన్లీ డయాబెటిక్ మేనిఫెస్టేషన్స్ గురించి, డయాబెటిక్ కాంప్లికేషన్స్ గురించి ఆలోచిస్తారు. కానీ ప్యాంక్రియాస్లో ఏమైనా ట్యూమర్ వస్తే పరిస్థితి ఏంటి, ప్యాంక్రియాస్ ఏదైనా ప్రాబ్లం అయితే పరిస్థితి ఏంటి
అనే ఆలోచన చాలా మందిలో తక్కువ ఉంటుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు అది ఈజీగా మెటాస్టాసిస్ అంటే పక్కన టిష్యూస్కి వెళ్ళి లైఫ్ స్పాన్ చాలా అగ్రెసివ్ ఫామ్లో అది అవ్వడం వల్ల 6 నెలల కన్నా ఎక్కువ బ్రతకట్లేదు. దెన్ ఫాలోడ్ బై లంగ్ క్యాన్సర్. సో ఇలాగా రకరకాల క్యాన్సర్స్ మన శరీరంలో అసలు ఎందుకు వస్తున్నాయి, ఇంత అగ్రెసివ్ ఫామ్లో, ఇంత ఇలా టెండెన్సీలో ఎందుకు శరీరంలో క్యాన్సర్స్ వస్తున్నాయి, నవేడేస్ చాలా వరకు ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే సో మన లైఫ్ స్టైల్. సో చాలా మంది ఆంకాలజిస్టులు నవేడేస్ చెప్తున్నది లైఫ్ స్టైల్ మార్చుకోమని, రెగ్యులర్ వాకింగ్ చేయమని, సెడెంటరీ లైఫ్ స్టైల్ మార్చుకోమని, ప్రిజర్వేటివ్స్ ఉన్న పదార్థాలు తినొద్దని, లైక్ వైట్స్, తెల్లన్నము, మైదా, షుగర్ వీటి జోలికి వెళ్ళొద్దని, పొట్లం చింపి తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సల్ఫైడ్స్ అనేవి ఉన్నాయి, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, ఈవెన్ టెట్రాప్యాక్ మిల్క్ లో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. అండ్ మనం బయట కొనుక్కున్నటువంటి రంగులు వేసిన కూరలు కానివ్వండి, కర్రీస్ కానివ్వండి, అండ్ సోకాల్డ్ జంక్ ఫుడ్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా కార్సినోజన్స్ అండ్ ఈవెన్ కాఫీ, టీ, ఆల్కహాల్, ఇలాగా మనం చెప్పుకుంటూ వెళ్తే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, వీటన్నిటిలో దెర్ ఆర్ సర్టన్ కైండ్స్ ఆఫ్ కార్సినోజన్స్. కార్సినోజన్ అంటే ఏంటి అంటే క్యాన్సర్ని పెంచేదన్నమాట. సో నవేడేస్ రకరకాల క్రీములు రాయడం వల్ల అండ్ రకరకాల బ్యూటీ కోసం అని పార్లర్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ నంబర్ కూడా పెరిగింది. సో ఇలాగా శరీరాన్ని ఒక్కొక్క మనం చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల దీని బారిన చాలా మంది పడుతున్నారు. అసలు ఎందుకు వస్తుంది అని అంటే 10% మాత్రమే జెనెటిక్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. ఇన్హెరిటెడ్ జీన్ అనేది 10% మాత్రమే ఉంటుంది. మిగిలిన క్యాన్సర్స్ అన్ని కూడా మన స్టైల్ ఆఫ్ లివింగ్ వల్ల సో వస్తున్నాయి. సో దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే తప్పకుండా వెయిట్ మెయింటైన్ చేయడము, సరైన ఆహార పదార్థాలు తీసుకోవడము, స్ట్రెస్ ఏదైనా ఉంటే తగ్గించుకోవడము, అన్వాంటెడ్ లంప్ ఏదైనా బాడీలో పెరుగుతుందా దాన్ని ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేయడము, ఆడవాళ్ళు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడము, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇలాగా అరచేత్తో ఇలాగ చూసుకుంటే ఈజీగా తెలుస్తుంది. నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ అవుతుందా ఇది చూసుకోవడము, లంప్ ఏమన్నా ఉందా, చంకల్లో ఏదైనా లంప్ ఉందా, బ్రెస్ట్లో ఏమైనా లంప్ ఉందని చూసుకోవడము, మగవాళ్ళు వాళ్ళకి తగ్గ పరీక్షలు వాళ్ళు చేసుకోవడము, ఇలాగ ఏదైనా బాడీలో చేంజెస్ వస్తున్నాయి అంటే వెంటనే సమీపంలో ఉన్న డాక్టర్ని కలవడము, ఇవన్నీ చేయడం వల్ల అర్లీ డిటెక్షన్ ఇట్ సేవ్స్ లైఫ్స్. సో ఎప్పుడో 3rd గ్రేడ్కి వెళ్ళిపోయింది అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంగారు పడే కన్నా కూడా అప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. వెన్ ఇట్ ఈస్ 3 స్టేజ్ ఏదో మార్పులు జరుగుతున్నాయి వెంటనే బాడీని ఎగ్జామిన్ చేసుకోవడము, లేదా డౌట్ వచ్చిందా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, అవేర్నెస్ పెంచుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల తప్పకుండా క్యాన్సర్ని పూర్తిగా జయించవచ్చు. నార్మల్ లైఫ్ స్టైల్ అనేది అందరూ లీడ్ చేయొచ్చు. తప్పకుండా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఎవరైతే ఈ సమస్య బారిన పడ్డారో ఫస్ట్ విల్ పవర్, కాన్ఫిడెన్స్ పెంచుకొని సకాలంలో వైద్య చికిత్సలు తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం.